నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం నేను ఒక మంచి కిలాడి ఫిష్ అంటే సముద్రంలో మనం ఎన్నో రకాల చేపలు ఉంటాయి. అందులో కొన్ని చేపలు ఉంటాయి చాలా ఫాస్ట్గా పరిగెడతాయి. వాటి జీవితాంతం అవి ముఖ్యంగా దేశాల బీచెస్ అంటే సముద్రపుకి ఒడ్డు దగ్గర ఎక్కువగా ఈదుకుంటూ వెళ్ళే ఫిషే మ్యాక్రెల్. దీన్ని హిందీలో బాంగ్డా ఫిష్ అంటారు, తెలుగులో కారగర్కెలు అనే పేరుతో ఉండే ఈ చేప సముద్రంలో బాగా ఫాస్ట్గా ఈదే ఫిష్. అయితే ఇవి కొన్ని లక్షల ఫిష్లు కలిసి స్విమ్మింగ్ చేస్తూ ఉంటాయి. ఈ ఫిష్ ఏదైతే ఉంటుందో చాలా రుచిగా ఉంటుంది. అయితే మనకి దొరికే ఫిష్లలో కొన్ని ఏమో ఆయిల్ తక్కువ ఉండే ఫిష్లు ఉంటాయి, కొన్ని ఆయిల్ ఎక్కువ ఉండే ఫిష్ ఉంటుంది. తక్కువ నూనె ఉన్న ఫిష్లు మనము ఫ్రైకి వాడుకుంటాం, దేనిలో అన్న వాడుకుంటాం. కానీ ఈ ఆయిల్ ఉన్న ఫిష్ కొన్ని ఉంటాయి, పులస చేప, ఇది బాంగ్డా ఫిష్. ఇవి రుచి చాలా బాగుంటాయి. వీటిని ఫ్రై చేసుకోండి, పులుసుల్లో వేసుకోండి, బాగుంటుంది. పులస చేపలో ఏంటి అంటే చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది పులుసు చేపలో. అందుకే అది పులుసులో వేసినా కానీ అది మనం తిన్న 2 రోజులైనా చేతి వాసన కూడా పోదు. నేను పులస చేప చాలా ఇష్టపడతాను. సంవత్సరానికి ఒక్కసారన్నా ఆ పులస చేప తినాలనే కోరికతో ఉండేవాడిని. ఈ ఫిష్ కూడా కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉండి కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. కాబట్టి నాలాంటి వాళ్ళు ఎవరైతే ఫిష్ ఫుడ్ చాలా ఇష్టపడతారో వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మరి దీన్ని నేను ఒక మంచి రవ్వ ఫ్రై చేస్తాను. ఈ రవ్వ ఫ్రైలో చేయడానికి కొంచెం చిన్న టెక్నిక్స్ ఉంటాయి, అది చూపించుకుంటూ. ఫిష్ని మంచిగా దాన్ని కడుపు బాగాన క్లీన్ చేశాను. సింగిల్ బోన్ ఉంటుంది కాబట్టి తినడం కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, దీనికి ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే కొంచెం మసాలా దీనికి పట్టేస్తుంది. ఈ ఫిష్ని ఇదే విధంగా మరో పక్కన కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. చూడండి, అలాగే ప్రతి ఫిష్ పీస్ తీసుకోండి, దాన్ని ఇలా ఘాట్లు పెట్టుకొని దీనికి మసాలా పట్టించి ఫ్రై చేద్దాం. ముఖ్యంగా ఈ ఫిష్ మనము ఇప్పుడు కేరళ ప్రాంతము, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక వీళ్ళలో కోస్టల్ ఏరియాల్లోనే చాలా ఎక్కువగా వీటిని తింటారు. ఈ ఫిష్ బోన్ తీయడానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. అంటే దీన్ని ఫిష్ని బాగా ఇలా స్లోగా ప్రెస్ చేసి తీసేస్తే సింగిల్ బోన్, అది బోన్తో సహా బయటకు వచ్చేస్తుంది. ఈ ఫిష్కి ఇలా ఘాట్లన్నీ పెట్టేసుకొని దీనికి మసాలా, అయితే ఈ మసాలా ఏదైతే ఉంటుందో దీంట్లో మంచి ఫ్లేవర్స్ ఉన్న మసాలా నేను తయారు చేస్తాను. ఎందుకు? ఈ ఫిష్ స్ట్రాంగ్ ఫ్లేవర్ని కొంచెం సింపుల్గా తయారు చేస్తుంది. అంటే కొంచెం ఘాటుగా ఉన్న ఫ్లేవర్ని, ఆఖరికి కోడిగుడ్డులో ఉన్న నీచుని కట్ చేయడానికి కూడా మిరియాల పొడి ఇవి మనం వేసుకుంటాం. అలాంటిది ఈ ఫిష్ కోడిగుడ్డు కంటే 10 ఇంతలు ఎక్కువ నీచు వాసన ఉంటుంది. దాన్ని ఎలా కట్ చేస్తానో కూడా చూడండి. మనం ఎటువంటి ఫిష్ అది కర్రీ చేసినా ఫ్రై చేసినా పసుపు వేసుకోవడం మనందరికీ చాలా ఇష్టం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పొడి, కారం, ఇవన్నీ మనకి ఆ ఫిష్కి చక్కటి మసాలా కోటింగ్ ఇచ్చి, కానీ దీనిపైన కోటింగ్ మనం రవ్వతో చేస్తున్నాం. రవ్వ ఏం చేస్తుందంటే ఫిష్ ఫ్రై అయిన తర్వాత మనం తినేటప్పుడు చక్కగా కరకరలాడే కోటింగ్ కూడా అందజేస్తుంది. సో అలాగే దీంట్లో ఇంగువ, ఈ ఇంగువ ఆ ఫ్లేవర్ చెప్పాను కదా, ఆ ఫిష్లో ఉన్న నీచు వాసనని తగ్గించడం కోసం ఇంగువ, మిరియాలు, అలాగే కరివేపాకు, ప్రతి ఒక్కటి బాగా ఫ్లేవర్స్ ఉన్నాయి. కానీ అవన్నీ కలిసి ఈ ఫిష్ ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ని కట్ చేసి మరింత టేస్టీగా చేస్తుంది. ఇంకొకటి సుగంధ ద్రవ్యాల్లో చాలా గొప్పది మన సోంఫ్ పొడి కూడా ఇందులో వేశాను. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం గరం మసాలా, తర్వాత దీంట్లో కొంచెం నిమ్మకాయ రసం. ఈ నిమ్మకాయ రసం వేసి ఇప్పుడు మనం ఉప్పు వేసేసుకొని దీన్ని చక్కగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు అంటే చాలామందికి రెడీమేడ్ ప్యాకెట్లు వచ్చేసాయి ఫిష్ మసాలా అవన్నీ, కానీ ఆ మసాలాలు వాళ్ళు ఎక్కడో గ్రైండ్ చేసి ప్యాకెట్లో సీల్ చేసి పంపిస్తూ ఉంటారు. మనం ఫ్రెష్గా మన ఇంట్లో ఉండే అన్నీ వేసుకుంటున్నాం కదా. వీటిలో ఉప్పు చూడండి, ఇందులో ఉప్పు కూడా సరిపడా వేసుకోండి. ఇంకొకటి దీంట్లో కొంచెం అంత మైదా పిండి వేసుకుందాం. మైదా పిండి కానీ కార్న్ఫ్లవర్ కానీ ఇందులో కొంచెం వేసుకోండి. ఇది ఏం చేస్తుంది? ఆ ఫిష్కి కోటింగ్ తయారు చేస్తుంది. ఆ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు దాని నుంచి ఊడిపోకుండా కాపాడుతుంది. అంతేకాకుండా తర్వాత దీనిపైన రవ్వ కోటింగ్ వేసినప్పుడు దాన్ని కూడా పట్టుకోవడానికి బాగుంటుంది. ఈ మసాలాని ఇలా కలుపుకొని
దీంట్లో కొంచెం నీళ్లు పోసేసి ఫిష్కి మనం పట్టిద్దాం. ఒక మాదిరిగా పేస్ట్లా అవ్వాలి. మనకి గుత్తి వంకాయలో మనం ఎలా పెడతాం అలా. ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ ముక్క తీసుకొని వాటి ఘాట్లల్లోకి ఇలా కొంచెం ఇలా మసాలా పెట్టండి. ఇంకొకటి దాని పొట్టు ఉంటుంది, దీని లోపల ఎక్కువ వేయకండి, లైట్గా కొంచెం ఇలా మసాలా పెట్టండి. ఇదే విధంగా ఆ ఉన్న ఫిష్లన్నిటినీ మనం మసాలా ఇలా పెట్టేసి లోపలికి వెళ్ళిన తర్వాత దీన్ని మరి కొంచెం మసాలా తీసుకొని ఈ విధంగా మనం పెట్టేసుకుందాం. ఇలాగే మిగతా ఫిష్లు కూడా మనం ఇలా తీసుకొని దీంట్లో స్టఫింగ్ చేసుకొని ఆ విధంగా చక్కగా రెడీ చేసి పెట్టుకోండి. దీనిపైన మనం ఆ రవ్వ కోటింగ్ ఏదైతే ఉంటుందో అది వేసే ముందు దీనికి చూడండి ఇలా పర్ఫెక్ట్ మొత్తం ఆ చేపని అవన్నీ పెట్టుకున్న తర్వాత దాని పొట్టలో కొంచెం మసాలా వేసి ఇవన్నీ రెడీ చేసి వీటన్నిటిని చక్కగా కోట్ అయిన తర్వాత పచ్చిగా ఉన్నప్పుడు అంటే పక్కన ఏదో కోట్ చేసి పక్కన పెట్టేస్తే డ్రై అవుతుంది. అలా కాకుండా వెంటనే మనం దీన్ని రవ్వ కోటింగ్ వేయాలి. కానీ ఫిష్ పూర్తిగా ఇలా మసాలా ఫిష్కి ఇలా పూర్తిగా వేసినప్పుడే తర్వాత రవ్వని పట్టుకుంటుంది. సో లోపల ముందు ఇలా తర్వాత పైన మొత్తం దాన్ని ఆ మూతితో సహా ఆ ఫిష్ తలకాయతో సహా మనం ఈ మసాలాని పట్టించాలి. ఇంకొక లాస్ట్ పీస్ ఇలా చేసుకొని రవ్వ ఎలా కోట్ చేయాలో చూపిస్తాను. ఫిష్కి చక్కగా మ్యారినేట్ చేసాము. ఇది రవ్వ, ఇది సన్న రవ్వ. చూడండి దొడ్డు రవ్వ వాడకూడదు. ఇలా సన్న రవ్వ తీసుకొని మనం ఒక ప్లేట్లో ఇలా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఫిష్ని మ్యారినేట్ చేసి నూనె మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కోటింగ్ చేసి పక్కన కూడా ఎక్కువసేపు పెట్టకూడదు. సో ఈ చేప చూడండి పర్ఫెక్ట్గా ఆ రెండు పక్కల కోట్ చేశాను. ఇలా ఆ మసాలాలో మరొక్కసారి ఫిష్ని ఇలా తిప్పి దాన్ని మళ్ళీ ఇలా కోటింగ్ చూడండి. ఇప్పుడు ఈ ఫిష్ ఇలా పైకి కిందికి దాన్ని ఇలా అనండి. తర్వాత ఇందులో వేసి ఆ రవ్వని దీనిపైన వేసేయండి. వేసి చక్కగా ఇలా అనండి, మరో పక్కకు తిప్పండి. ఇప్పుడు ఈ రవ్వ ప్రతి భాగంలో చక్కగా కోట్ అవ్వాలి. ఈ విధంగా మనకి కింద భాగంలో ఎక్కడైనా కానీ గ్యాప్ వదలకుండా రవ్వని మంచిగా కోట్ చేయండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు పెనంలో తీసుకొని లైట్గా ఇట్లా దులపండి. ఇందులో ఫిష్ని ఈ విధంగా వేసేయండి. దాన్ని కదలపకూడదు, వేసి అందులో వదిలేసేయండి. అలాగే మరో పీస్ తీసుకోండి, మరో ఫిష్ని కూడా దాన్ని ఇందులో ఇలా ఇలా చేసి ఎక్కువ మసాలా పర్ఫెక్ట్ మళ్ళీ ఇందులో వేయండి. ఈ రవ్వ కోటింగ్ వేసేయండి. చూడండి ఫిష్ కరకరలాడుతూ భలేగా ఉంటుంది. మరీ ఎక్కువ మంటలో చేయకూడదు. కొంచెం వేడెక్కిన తర్వాత మంట తగ్గించేసి స్లో మంటలో కుక్ చేసుకుంటే మనకి ఫిష్ లోపల దాకా మనకి కుక్ అవుతుంది. సో ఇంకోటి తీసుకోండి, పీస్ ఇందులో వేయండి. ఇలా మనం ఫిష్ వేసి దాన్ని కదలపమాకండి. అది స్లోగా కుక్ అయి ఆ ఫిష్కి చక్కగా మసాలా పట్టుకొని క్రిస్పీగా కరకరలాడుతూ అయ్యి తర్వాత మనం ఫిష్ని మరో పక్కకు తిప్పి కుక్ చేద్దాం. స్లోగా ఇలాగే కుక్ చేయండి. ఫిష్ ఇలా ఒక పక్కన ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత జాగ్రత్తగా దాన్ని మరో పక్కకి తిప్పండి. ఇప్పుడు చూడండి ఎలా క్రిస్పీగా పట్టేసుకుంది. ఇలా అదే కనుక మీరు వేసిన వెంటనే దాన్ని అటు ఇటు కదిలిపారనుకోండి ఆ మజా పోతుంది. చూడండి మన ఫిష్ ముక్కలు పర్ఫెక్ట్గా రెండు పక్కల ఎంత చక్కగా కుక్ అయ్యాయో. వీటిని తీసుకొచ్చి ఇలా చూడండి ఒక పీసు, అలాగే మరొక పీసు, ఒకటి అటు ఒక తోక ఇటు ఒక తోక ఇటు. చూడండి మన ఫిష్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో. దీన్ని కరకరలాడుతూ నాకు సాంబార్ అన్నం, ఇలాంటి రసం అన్నం, పప్పు అన్నం ఇలాంటి వాటిల్లో ఈ ఫిష్ ఉంటే భలే ఇష్టంగా తింటాను. స్నాక్ లాగా కూడా తినొచ్చు, మీ ఇష్టం ఎలాగంటే అలా. నాకు ఆల్రెడీ ఈరోజు కిచిడి చేసి పెట్టుకున్నాను, దాంతోపాటు ఈ ఫిష్. నా కాంబినేషన్ కొన్నిసార్లు కొంచెం వెరైటీగా ఉంటాయి, కానీ తింటే మాత్రం అదిరిపోతుంది. చాలా ఈజీగా ఎంతో పర్ఫెక్ట్గా మనం చేసేసుకున్నాం. ఇది ఫిష్ కూడా ఇప్పుడు ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాం కదా, దీని మీట్ ఇది చక్కగా సింగిల్ బోన్తో ఉంటుంది కాబట్టి మనం ఇలా తీసేసి చక్కగా తినండి, ఎంజాయ్ చేయండి.
బాంగ్డా ఫిష్ తోటి ఫిష్ రవ్వ ఫ్రై. దీన్ని తయారు చేయడానికి ముందుగా చేపను చూపించిన విధంగా చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బౌల్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారపొడి, ఇంగువ, మిరియాలు, కరివేపాకు, సోంపు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, గరం మసాలా, నిమ్మరసం, ఉప్పు, అలాగే చిటికెడంత మైదా పిండి వేసి కొంచెం నీళ్లు పోసి ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోండి. ఘాట్లు పెట్టుకున్న చేపకి దాంట్లో మసాలా లోపల దాకా వెళ్ళేట్టు చక్కగా మసాలా అంతా అప్లై చేసి దాన్ని చక్కగా మరోసారి పైన కూడా మంచిగా కోట్ చేసి మరొక ప్లేట్లో రవ్వ తీసుకొని సన్న రవ్వలో దీన్ని 2 పక్కలా కోట్ చేసి నూనెలో షాలో ఫ్రై చేసుకోవాలి. చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ ఓ పక్కన సాఫ్ట్గా జ్యూసీగా బటరీగా ఫిష్ ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.